హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ అండ్ కన్సల్టెన్సీ. ఈరోజు టీఎస్ ఎడ్సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో టి మృణాలిని మేడం గారు దీని యొక్క కన్వీనర్గా ఉన్నారు. సో ఈ యొక్క పూర్వపరాలు అసలు ఈ బీఎడ్కి సంబంధించి ఏదైతే ఉందో 2 years బీఎడ్, దీనికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తాను. ఫీజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఏంటి పరిస్థితి అనేది. డిఎస్సి ఏదైతే టీచర్ పోస్టుల కోసము వీళ్ళు డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఈ బీఈడి అనేది రాస్తూ ఉంటారు. అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అన్నట్టు ఇది 2 years కోర్సు. అయితే దీని యొక్క మేనేజ్మెంట్ ఫీజులు ఎలా ఉంటాయంటే ఒక 40,000 ఉంటుందండి సంవత్సరానికి. 40 నుంచి 50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రాలో కూడా ఇంచుమించు 40-45,000 ఉంది. ఆంధ్రాలో ఏంటి అంటే 2023 సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఇంకా జరగలేదు, జరుగుతూ ఉన్నాయి. సో యాజ్ ఆన్ టుడే ఫిబ్రవరి 10వ తారీఖు, నేను 12వ తారీఖు వీడియో చేస్తున్నట్లయితే ఇంకా ఈ యొక్క అడ్మిషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సంథింగ్ ఏదో ఇష్యూ అయింది అనమాట, గవర్నమెంట్కి కాలేజెస్ మధ్యలో ఇష్యూ అయింది. వాళ్ళు కోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రజెంట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ అక్కడ ఇంకా నడుస్తూ ఉంది. సో కంపారిటివ్లో తీసుకున్నప్పుడు ఈ బీఈడి అనేది ఆంధ్రాలో మీకు కొంచెం సులభంగా అయిపోతుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి, సులభంగా అయిపోవడం అంటే ఏంటనేది. తెలంగాణలో కొంచెం టఫ్గా ఉంటుంది. ఫీజులు అయితే ఇంచుమించు అక్కడైనా ఎక్కడైనా 80,000 నుంచి 85,000 ఫీజులో మీకు బీఎడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని యొక్క షెడ్యూల్స్ తెలంగాణలో మీరు అప్లై చేసుకోదలుచుకున్నట్లయితే దీని యొక్క షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నేషనల్ టీచర్ ఎన్సిటీ అని చెప్పేసి ఒక బాడీ ఉంటుంది. నేషనల్ ఎన్టీసీ, నేషనల్ టీచర్స్ ట్రైనింగ్ అనేది ఏదైతే ఉందో, వీళ్ళు పర్మిషన్ అప్రూవల్ ఇవ్వాలి వీళ్ళకి. అట్లాగని అప్రూవల్ ఇవ్వకపోతే చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తుంటారు ఈ బీఈడి. అలాంటి ఇక్కడ చేరకూడదు. మనం కంపల్సరీగా మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్లోని కాలేజెస్లోనే చదువుకోవటం ఉత్తమం. సో దీని యొక్క తెలంగాణ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది 3వ నెల మార్చి 4వ తారీఖున రోజు దీని యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 6వ తారీఖు 3వ నెల, అంటే మార్చి 3వ తారీఖున, మార్చి 6వ తారీఖున దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడుంది? మే నెల 6వ తారీఖున దీని యొక్క వితౌట్ లేట్ ఫీలో మీరు అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ అని తీసుకున్నప్పుడు మీకు 13వ తారీఖు వరకు విత్ లేట్ ఫీజ్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జామినేషన్ కూడా సిబిటి బేస్డ్ అండి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 23/5వ తారీఖు 2024, అంటే మే 23వ తారీఖున 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షెడ్యూల్ ఉంది. అదేవిధంగా 2 PM to 4 PM వరకు మరో షెడ్యూల్ ఉంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒక 6,500 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ పడింది. సో మనం చదివి పెట్టుకుంటే ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే 2030 దాటిన తర్వాత ఇది ఇంటిగ్రేటెడ్ బీఈడి, అంటే 4 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా తొందరగా అడ్మిషన్ తీసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అర్జెంట్ ఉండి మేము బీఈడి చదువుకుంటాం సార్, ఆంధ్ర అయినా పర్లేదు అనుకున్నట్లయితే నేను మంచి కాలేజ్ చూసి సీట్ వేస్తాను. అన్ని రకాలుగా మీకు ఫేవరబుల్గా ఉంటుంది కాలేజ్ కూడా. హ్యాపీగా మీకు సీటు తీసుకొని బీఎడ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మీరు టీచర్ ఉద్యోగాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.